ప్రియమైన దేవుని పిల్లలకి నా హృదయపూర్వక వందనాలు. మనం దేవుని మందిరంలోకి వెళ్ళినాక మన ప్రవర్తన ఎలా ఉండాలి అని దేవుడు కొన్ని మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అట్టి మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగనే ప్రసంగి 5:1 మనం ఒకసారి చూసుకుంటే, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునుము. మనం దేవుని మందిరం పోయినప్పుడు ఏమంటున్నాడు అంటే, మన ప్రవర్తన అంతట్లో జాగ్రత్తగా చూసుకోను అంటుండు. మన ప్రవర్తన అంటే, మనం ఆదివారం సంఘానికి చర్చికి వెళ్ళేటప్పుడు మనం ఎంత పరిశుద్ధంగా వెళ్ళాలంటే అంత పరిశుద్ధంగా వెళ్ళాలి. మరొకటి, మనం సంఘంలో ఉన్నప్పుడు అటు ఇటు తిరగటం అయినా కానీ, సెల్ ఫోన్ చూడటం అయినా కానీ, కొన్నిటికి మనం చాలా దూరంగా ఉండాలని దేవుడు సరి చేసుకుంటున్నాడు. అక్కడ ఎవరు ఉంటారా అంటే, ఆరాధనలో ఖచ్చితంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఉంటారు. కాబట్టి మన ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా మనం ఎక్కడికైనా ఆఫీస్కైనా ఎక్కడ ఒక అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎంత డిసిప్లైన్గా ఉంటాం అంటే అంత డిసిప్లైన్గా ఒక క్రమశిక్షణ కలిగి ఉంటాం. కానీ అంతకంటే గొప్పవాడు మన దేవుని యొద్ద మనం ఇంకా డిసిప్లైన్గా ఖచ్చితంగా ఉండాలని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాగనే మరొక వచనం చూసుకుందాం. మత్తయి 18:21 ఒకసారి చూసుకున్నట్లయితే, ఏలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉందని చెప్పాను. దేవుడు అక్కడ ఆరాధన క్రమంలో ఖచ్చితంగా దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు వీరు ముగ్గురు ఉంటారు. కాబట్టి మనం ఆరాధనలో ఎంత క్రమంగా ఎంత సక్రంగా ఆయన్ని ఆరాధిస్తే దేవుడు అంత సంతోషిస్తాడని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మనందరిలో చిన్న చిన్న పొరపాట్లు ఎవరిలోనైనా ఉంటే, అటు పొరపాట్లు ఎవరిలోనైనా ఉంటే మనం సర్దిద్దుకొని దేవుని ఆరాధనలో మనం ఎంత క్రమంగా ఉంటే అంత దీవెనలు మనం పొందుకుంటామని దేవుడి వాక్యం మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇట్టి మాటలు దేవుడు దీవించిన గాక. మనం ఎవరైనా దేవుని మందిరంలో అశ్రద్ధగా ఉండినట్లయితే ఇక మీదట మనం క్రమశిక్షణ కలిగి దేవుని మందిరంలో మనం ఖచ్చితంగా ఉండాలని మీ అందరికీ నేను కోరుచు, ఇట్టి మాటలు దేవుడు దించును గాక. మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దేవుడు దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇట్టి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.